అడవి అంచున ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం మధ్యలో ఒక పాత రావి చెట్టు ఉంది. గ్రామస్తులు చెప్పేవారు, ఆ చెట్టు శాపగ్రస్తమన గాలి ఆగిపోయినప్పుడు అది ఊపిరి తీసుకుంటుందని, మరి ఎవరు చూడని సమయంలో అది చూస్తుందని. మీనా వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఒక చిన్నారి. ఆమె భూతాల కథలను ఎప్పుడూ నమ్మేది కాదు. కాని ఆ చెట్టు గురించి ఏదో ఉంది. అది ఆమెను తనవైపు లాగేది. రాత్రి అయ్యాక ఆ చెట్టు దగ్గరికి పొవ్వొద్దురా అని అమ్మమ్మ హెచ్చరించింది. ఆ చెట్టు కింద నిద్రిస్తున్న ఆత్మలా లేపించుకోవడం ఇష్టపడము. ఆ రాత్రి చినుకులు పైకప్పుపై మృదువుగా పడుతుండగా మీనాకి ఒక్కసారిగా వినిపించింది ఒక గుసగుస. మీనా అని ఆ పీపల్ చెట్టు దిశ నుండి వస్తోంది. మరుసటి రోజు ఆమె స్నేహితులు ఆమెను సవాలు చేశారు. భయపడకుండా ఆ చెట్టుకి ఎర్ర దారాన్ని కట్టి రా. మీనా నవ్వింది కాని ఆ నవ్వులో ఒక చిన్న సందేహం దాగి ఉంది. సంధ్యాసమయం అయ్యేసరికి ఆ ఎర్రదారం నెమ్మదిగా విడిపోవడం మొదలెట్టింది. తనంత తాను కదులుతూ పాములా ముడుచుకుంటూ సాగింది. మీనా దగ్గరికి వెళ్ళింది. అప్పుడామె చూసింది. చెట్టు కొమ్మపై ఒక నిస్సారమైన ఆకారం కూర్చుంది. దాని కళ్లలో కాంతి, శరీరం తెలుపు ఏదో కనిపించింది. గుండె దడదడ కొట్టుకుంటూ మీనా పరిగెత్తింది. ఆ చెట్టు కొమ్మలు చేతుల్లా చాపుకుంటూ పట్టుకోవాలని చూడగా ఆమె అమ్మమ్మ ఒడిలో పడిపోయింది. అమ్మమ్మ ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఇలా అంది, అది నీ పెద్ద అమ్మమ్మే అని నెమ్మదిగా చెప్పింది. ఆమె ఆ చెట్టు కిందే చనిపోయింది. మరుసటి ఉదయం ఆ ఎర్రదారం మళ్ళీ చెట్టు చుట్టూ బిగుసుకుని కనిపించింది. కాని నువ్వు ఎక్కువసేపు చూస్తే అది నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. కొన్ని వేర్లు నేలకంటే లోతుగా పెరుగుతాయి. కొన్ని జ్ఞాపకాలు ఎప్పటికీ చావవు.